అందరికీ నమస్కారం. డే 4 కామెంట్స్లో మీ ఆన్సర్స్ చూశాను. చాలామంది హెచ్ ప్రశ్నలకు పర్ఫెక్ట్గా రాశారు. మీరు రోజుకి నేర్చుకుంటున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు. ఐఎమ్ రాకేష్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ డే 4 అండ్ షోయింగ్ అప్ ఫర్ డే 5 of our 21 days spoken English master classes. You are building momentum and I am super proud of your dedication. Yesterday, we learned how to ask simple H questions. Today, on day 5, we are going to flip the script and learn how to give short and smart answers. ఇతరులు మిమ్మల్ని ఇంగ్లీష్లో ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు పెద్ద పెద్ద వాక్యాలు ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం 2 లేదా 3 పదాలతో స్మార్ట్గా కాన్ఫిడెంట్గా ఎలా సమాధానం చెప్పాలో ఈరోజు నేర్చుకుందాం. ది బిగ్గెస్ట్ మిస్టేక్ బిగినర్స్ మేక్ వెన్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్ is trying to frame a complete complex grammar sentence that create hesitations. ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని ఆర్ యూ కమింగ్ టు ది పార్టీ టునైట్ అని అడిగారనుకోండి, మీరు మనసులో ఎస్ ఐఎమ్ కమింగ్ టు ది పార్టీ టునైట్ అని పూర్తి వాక్యం గుర్తు తెచ్చుకోవడానికి టైం పడుతుంది. నేటివ్ స్పీకర్స్ రేర్లీ యూజ్ ఫుల్ ఫార్మల్ సెంటెన్స్ ఇన్ క్యాజువల్ కన్వర్జేషన్స్. ఇన్స్టెడ్ దే యూజ్ స్మార్ట్ స్క్రిప్ట్ షార్ట్ ఆన్సర్స్. కంపేర్ దిస్ టూ వే ఆఫ్ రిప్లయింగ్ క్వశ్చన్ ఆర్ యూ ఫ్రీ రైట్ నో? Long and hesitate answer, no, I am not free right now, I am having work. Short and smart answer, not really, I am a bit busy. Question, did you like the food? Long answer, yes, I like the food very much. Short and smart answer, absolute, it was delicious. చూసారు కదా, పెద్ద పెద్ద వాక్యాలు అవసరం లేదు. నాట్ రియల్లీ, అబ్సల్యూట్లీ, నాట్ ఎట్ లాంటి చిన్న చిన్న పదాలతో సమాధానం చెప్తే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా ఫ్లూయెంట్గా అనిపిస్తుంది. టైమ్ ఫర్ అవర్ షాడోవింగ్ ప్రాక్టీస్. టుడే ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ దెన్ గివ్ యూ ది స్మార్ట్ షార్ట్ ఆన్సర్. ఐ వాంట్ యూ టు లిజన్ టు ది రిప్లై. ఓపెన్ యువర్ మౌత్ అండ్ రిపీట్ ఇట్ లౌడ్ విత్ కాన్ఫిడెంట్. ఇప్పుడు నేను ప్రశ్న అడిగి దానికి స్మార్ట్ ఆన్సర్ చెప్తా. మీరు ఆ ఆన్సర్ను గట్టిగా పైకి రిపీట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్ యూ రెడీ? షార్ట్ ఆన్సర్, ఆల్మోస్ట్ రెడీ, జస్ట్ 2 minutes. దాదాపు రెడీ అయిపోయాను, 2 నిమిషాలు. రిపీట్ ది ఆన్సర్ ఆఫ్టర్ మీ. ఆల్మోస్ట్ రెడీ, జస్ట్ 2 minutes. గ్రేట్. క్వశ్చన్ నెంబర్ 2, డిడ్ యూ ఫినిష్ ది వర్క్? షార్ట్ ఆన్సర్, నాట్ ఎట్, స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకా లేదు, ఇంకా చేస్తూనే ఉన్నాను. సే ఇట్ అవుట్ లౌడ్, నాట్ ఎట్, స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. వెరీ గుడ్. Question number 3, do you know the address? Short answer, I am not sure, let me check. నాకు ఖచ్చితంగా తెలీదు, ఒకసారి చెక్ చేస్తాను. యూటర్న్, ఐ ఎమ్ నాట్ షూర్, లెట్ మీ చెక్. ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 4, వుడ్ యూ లైక్ సమ్ కాఫీ? షార్ట్ ఆన్సర్, ఎస్ ప్లీజ్, ఐ వుడ్ లవ్ సమ్. అవును, తప్పకుండా, నాకు చాలా ఇష్టం. రిపీట్ ఆఫ్టర్ మీ. ఎస్ ప్లీజ్, I would love some. Perfect. Question number 5, how was your weekend? Short answer, it was great, very relaxing. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా గడిచింది. Say it loud. It was great, very relaxing. Nice. Question number 6, are you coming with us? Short answer, definitely, ఖచ్చితంగా, నేను కూడా వస్తాను. Repeat it, definitely. Awesome. Question number 7, where are my keys? Short answer, no idea, check on the table. నాకు తెలియదు, టేబుల్ మీద చూడు. Now you say it, no idea, check on the table. Good job. Question number 8, is it raining outside? Short answer, not anymore, it just stopped. ఇప్పుడు పడడం లేదు, ఇప్పుడే ఆగింది. Say it loud, not anymore, it just stopped. Great. Question number 9, do you need any help? Short answer, no thanks, I am good. వద్దండి, ధన్యవాదాలు, నేను చూసుకోగలను. యూటర్న్, నో థ్యాంక్స్, I am good. Very good. Question number 10, can I call you later? Short answer, sure thing, speak you too soon. తప్పకుండా, త్వరలోనే మాట్లాడదాం. Last one, say it with confidence. Sure thing, speak to you soon. Fantastic.
You did an outstanding job today. Giving script answers takes away all the stress of speaking English. యూస్ దిస్ క్విక్ రిప్లైస్ ఎట్ హోమ్ అండ్ ఎట్ వర్క్ టుడే. ఈరోజు నేర్చుకున్న ఈ స్మార్ట్ ఆన్సర్స్ ఉపయోగించడం వల్ల మీరు మాట్లాడేటప్పుడు టెన్షన్ పడాల్సిన పని ఉండదు. నౌ టైమ్ ఫర్ యువర్ డే 5 homework. I will ask you a question in English. Write a short, smart answer in comments below. Here is your daily task. Question. Did you enjoy today's video? ఈ ప్రశ్నకు కామెంట్స్లో కేవలం ఎస్ అని కాకుండా ఒక స్మార్ట్ ఇంగ్లీష్ రిప్లై టైప్ చేయండి. డోంట్ జస్ట్ కామెంట్ ఎస్. గివ్ ఏ స్మార్ట్ షార్ట్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. హింట్, యూ కెన్ సే అబ్సల్యూట్లీ, ఇట్ వాజ్, ఎస్, ఐ రియల్లీ. That brings us to the end of day 5. Tomorrow in day 6, we are tackling the most common grammar confusion for Telugu speakers. The secret rule of do and does. I will make it so easy that you will never make a mistake with it again. రేపటి డే 6 క్లాసులో డూ మరియు డస్ ఎప్పుడు వాడాలో చాలా సింపుల్గా ట్రిక్ ద్వారా నేర్చుకుందాం. If you enjoyed today's lesson, hit the like button, share this video with your learning partners and subscribe to English Park Telugu. Keep practicing, stay speakered and see you tomorrow for day 6. Bye bye.